Good morning friends. Already we have discussed in 4 videos. Lengthy అవుతున్నాయి. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ లాగా ఫటాఫట్ చెప్పేస్తాను ఫాస్ట్ గా. ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ఏజెంట్ యొక్క వర్క్ ఏంటి? ఏజెంట్, దీని మీద కూడా క్వశ్చన్ వస్తుంది. ఏజెంట్ అనేది ఫస్ట్ సేల్ ని స్టార్ట్ చేస్తాడు. ఓకే, సేల్, దెన్ ఇతని యొక్క సర్వీసెస్ సేల్ అప్పుడు ఉంటుంది. సెకండ్ స్టేజ్ లో తర్వాత ప్రపోజల్ స్టేజ్, సేల్ స్టేజ్, ప్రపోజల్ స్టేజ్. సేల్స్ కంప్లీట్ అయిన తర్వాత ప్రపోజల్ స్టేజ్ అంటే ప్రపోజల్ ఫామ్ ఫిల్ చేయడము, దాంట్లో ఉన్నటువంటి ఏమైనా రిక్వైర్మెంట్స్ పడితే అవన్నీ. తర్వాత రెన్యువల్ స్టేజ్ అంటే నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంటుంది కదా, రెన్యువల్ స్టేజ్. ఆ రెన్యువల్ స్టేజ్లో హెల్ప్ చేయాలి. రివైవల్ అయినా, రెన్యువల్ అయినా, లోన్స్ అయినా. రెన్యువల్ స్టేజ్ అంటే లోన్స్ అలాంటివి ఉంటాయి. తర్వాత క్లెయిమ్ స్టేజ్ అంటే ఐదర్ మెచ్యూరిటీ, మీరు క్లెయిమ్స్ గురించి చూసాం కదా, ఐదర్ మెచ్యూరిటీ, డెత్ క్లెయిమ్, సర్వైవల్ బెనిఫిట్, మనీ బ్యాక్స్ ఉంటే ఏవైనా వాటిలో హెల్ప్ చేయాలి. ఇది ఏజెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్. ఓకే, ఇది జస్ట్ దీనిలో అడుగుతారు ఏజెంట్ది ఏంటి రెస్పాన్సిబిలిటీస్ అనేది మీకు తెలిసి ఉండాలి. సేల్, ప్రపోజల్ స్టేజ్, రెన్యువల్ స్టేజ్, క్లెయిమ్ స్టేజ్. దట్స్ ఇట్ ఫస్ట్. ఇకపోతే మనకి నెక్స్ట్ సేల్ అయిపోయిన తర్వాత గ్రీవెన్సెస్ వస్తుంటాయి. గ్రీవెన్సెస్ అంటే కంప్లైంట్స్. గ్రీవెన్సెస్ అంటే తెలుసు కదా, కంప్లైంట్స్. గ్రీవెన్సెస్ అంటే కంప్లైంట్స్. ఐజీఎంఎస్, సింపుల్ గా మీకు ఇవంతా అవసరం లేదు. ఐజీఎంఎస్ అనేది ఐఆర్డిఏ, ఐజీఎంఎస్ ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ బై ఐఆర్డిఏ. ఐఆర్డిఏ అనేది మన పాలసీ హోల్డర్స్ కి వచ్చేటువంటి కంప్లైంట్స్ ని రివ్యూ చేయడానికి అండ్ సాల్వ్ చేయడానికి ఐజీఎంఎస్ అనేది ఏర్పాటు చేసింది. అదొక బాడీ, అది ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటారు. దీంట్లో సింపుల్ క్వశ్చన్స్ ఏమేమి వస్తాయి అవే చెప్తాను నేను. అంబుడ్స్మెన్, ఇది ఎవరు కింద పనిచేయదు, ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండదు. ఇది ఏంటంటే అటానమస్ బాడీ అనొచ్చు. అంబుడ్స్మెన్ అంటారు. అంటే బ్యాంకింగ్ కూడా అంబుడ్స్మెన్ ఉంటుంది, అలాగే ఇన్సూరెన్స్ కూడా అంబుడ్స్మెన్ ఉంటుంది. ఈ అంబుడ్స్మెన్ కార్యాలయం మన హైదరాబాద్ లో ఉంది. అంబుడ్స్మెన్ 20 lakhs వరకు, వీళ్ళ యొక్క లిమిట్ ఏంటంటే 20 lakhs సమ్ అష్యూర్డ్. ఏదైనా ప్రాబ్లం వస్తే దాని వాల్యూ 20 lakhs వరకు వీళ్ళు డీల్ చేస్తారు అనమాట అంబుడ్స్మెన్. సో దీనికి ముందు ఏంటంటే ప్రొసీజర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ హ్యాస్ టు అప్రోచ్ బ్రాంచ్. నోడల్ అధికారి ఉంటారు, నోడల్ ఆఫీసర్. బ్రాంచ్ కి కంప్లైంట్ పెడితే వాళ్ళు కనుక సాల్వ్ చేయలేని ఆ సందర్భంలో వీళ్ళు రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వాలి. ఫస్ట్ ఏంటి, రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వాలి. రిటర్న్ కంప్లైంట్ గుర్తుపెట్టుకోండి. రిటర్న్ కంప్లైంట్ అండ్ నో ఫీజ్. ఫీజు ఉంటుందా అనే క్వశ్చన్ కూడా రావచ్చు. నో ఫీజ్, ఫీజు లేదు. రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వాలి, నో ఫీజ్, 20 lakhs వరకే ఉంటుంది. వీళ్ళు డిగ్రీ ఇస్తారు అనమాట. అంబుడ్స్మెన్ వాళ్ళు ఇద్దరి మధ్య ఒక మధ్యవర్తిలా ఉంటారు. అంటే ఇన్సూరెన్స్ కంపెనీకి అండ్ కస్టమర్ కి ఇద్దరికి మధ్యలో వాళ్ళ వాదనలు విన్న తర్వాత వాళ్ళు ఒక డిసిషన్ ఇస్తారు. దాన్ని ఆ డిసిషన్ ని యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు, మన ఇష్టం అది. సో అవార్డు ఇస్తారు అనమాట వాళ్ళు. అంబుడ్స్మెన్ అవార్డు అంటారు దాన్ని, అవార్డు. అంబుడ్స్మెన్ అవార్డు ఇస్తారు, 3 months లో ఇచ్చేస్తారు. ఆ 3 months లో ఇచ్చిన అవార్డుని మనం యాక్సెప్ట్ చేయొచ్చు, లేదంటే లేదు. ఓకే, అండ్ వీళ్ళకి వచ్చేటువంటి కంప్లైంట్, బ్రాంచ్ కంప్లైంట్ చేసిన తర్వాత వీళ్ళకి కంప్లైంట్ చేయాలి అక్కడ సాల్వ్ కాకపోతే. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ అనేది అంటే ఆ ఇష్యూ పైన ఎటువంటి కోర్టులో ఎటువంటి కేసు ఉండకూడదు, అదొకటి. అండ్ వితిన్ 1 year లోపు ఇవ్వాలి. మనకు ప్రాబ్లం అరైజ్ అయిన తర్వాత 1 year లోపు ఇవ్వాలి, కోర్టులో ఉండకూడదు. ఓకే, నో ఫీజు, రిటర్న్. 1 month లో రికమెండేషన్ ఇచ్చేస్తారు వీళ్ళు. రికమెండేషన్ అంటే ఇలా చేయొచ్చు అని ఐదర్ కస్టమర్కి కానీ అండ్ కంపెనీకి కానీ, మీరు ఇంత పే చేయండి అని కంపెనీకి కానీ ఇవ్వచ్చు. తర్వాత అంబుడ్స్మెన్ అయిపోయింది. ఓకే, ఇంపార్టెంట్ ఈజ్ అంబుడ్స్మెన్. ఓకే, ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్. ఈవెన్ ప్రతిదానికి ఉంటుంది. బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ కూడా ఉంటుంది. బ్యాంకులో ఏమైనా వస్తే దాని అంబుడ్స్మెన్కి వెళ్ళొచ్చు. కోర్ట్ లాగా, ఇంటర్నల్ కోర్ట్ లాగా ఇది అంబుడ్స్మెన్. తర్వాత డిస్ట్రిక్ట్ ఫోరం, తెలుసు కదా మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఫోరమ్స్ ఉంటాయి. డిస్ట్రిక్ట్ ఫోరం కోర్ట్ లాగానే కానీ ఈ సపరేట్ అన్నమాట. వీళ్ళకు అన్ని కేసులు కాదు, ఓన్లీ ఇట్లాంటి మనకి ఏదైనా ప్రాబ్లం ప్రైసింగ్ లో కానీ ఏదొచ్చినా కానీ, బయట ఏదైనా ప్రొడక్ట్స్ కొన్నప్పుడు ప్రైసింగ్ లో కానీ, దానిలో క్వాలిటీలో కానీ, ఏదైనా ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక సేల్ చేస్తే మనం ఫోరమ్స్కి వెళ్తాం. అలాగే డిస్ట్రిక్ట్ ఫోరం ఉంటుంది. స్టేట్ కమిషన్ ఉంటుంది, స్టేట్ కమిషన్. థర్డ్ ఇస్ నేషనల్. ఓకే, నేషనల్ కమిషన్.
ఇక్కడ చూడండి, డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్. ఓకే, డిస్ట్రిక్ట్ కమిషన్ అనేది 20 lakhs వరకు అండి. ఇది సేమ్ అంబుడ్స్మెన్ కి అయితే ఏదైతుంది 20 lakhs, డిస్ట్రిక్ట్ కమిషన్ కూడా 20 lakhs, 20 లక్షలు గుర్తుపెట్టుకోండి. స్టేట్ అనగానే 20 to 1 crore, 20 to 1 crore. ఓకే, 20 lakhs to 1 crore. 1 crore అబోవ్ అయితే నేషనల్ కమిషన్, 1 crore అబోవ్. చూడండి, సింపుల్ గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంబుడ్స్మెన్ కి రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వాలి, ఫీజు ఉండదు, వాళ్ళు ఇచ్చేటప్పుడు ఎటువంటి కోర్టులో కూడా దానిపైన ఉండకూడదు కేసులు. అది అంబుడ్స్మెన్, అది కూడా 20 లక్షలు. డిస్ట్రిక్ట్ ఫోరం కూడా 20 లక్షలు. స్టేట్ ఫోరము, స్టేట్ కమిషన్ అంటారు 20 to 1 crore, 20 lakhs తర్వాత. 20 lakhs బిలో అయితే డిస్ట్రిక్ట్, తర్వాత 20 to 1 crore ఏమో స్టేట్, నేషనల్ అయితే 1 crore అబోవ్. అంతే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అది. 20 to 1 crore, మోర్ దాన్ 1 crore. దీని మీద 100% ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంకా IGMS, ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. టర్మ్ ప్లాన్స్ అంటే చెప్పాను కదా, ఓన్లీ డెత్ కవర్ చేస్తుంది. రిటర్న్ ఆఫ్ ప్రీమియం కూడా ఉంది దాంట్లో, అది వేరేగా. అది ఇక యాక్ట్, ఇన్సూరెన్స్ యాక్ట్ 1938 అండి. మనము 1938 ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం వర్క్ చేస్తున్నాం ఇప్పటికి కూడా. ఇన్సూరెన్స్ యాక్ట్, దీని మీద క్వశ్చన్ రావచ్చు. ఇంకోపోతే HLV అనేది క్వశ్చన్ వస్తుంది, హ్యూమన్ లైఫ్ వాల్యూ. దీన్ని బట్టే మనకు ఎంత ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు ఒక మనిషికి అని డిసైడ్ చేస్తారు. హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటే ప్రతి వస్తువుకు ఒక వాల్యూ ఉన్నట్టే హ్యూమన్ కూడా, మనిషికి కూడా ఒక వాల్యూ ఉంటుంది. అంటే నాకు ఒక వాల్యూ ఉంటుంది, ఇంకొకరికి ఒక వాల్యూ ఉంటుంది, రిలయన్స్ అంబానీకి ఒక వాల్యూ ఉంటుంది. నేను ఒక 100 crores ఇన్సూరెన్స్ కావాలి, నేను ప్రీమియం పే చేస్తానో నాకు ఇవ్వరు, ఎందుకంటే నా వాల్యూ అంత కాదు. అలా ఇప్పుడు రిలయన్స్ కానీ ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వచ్చాడు అనుకోండి, ఆయనకు 100 crores ఇమీడియట్ గా ఇచ్చేస్తారు, ఎందుకంటే ఆయన ఇన్కమ్ అంత ఉంటుంది కాబట్టి, అయితే ఇన్కమ్ అంత జనరేట్ చేస్తారు కాబట్టి. ఆయన లాస్ లో, ఆయన డెత్ అయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి అంత లాస్ ఉంటుంది కాబట్టి అది ఇవ్వచ్చు. దాన్ని హ్యూమన్ లైఫ్ వాల్యూ అంటారు. ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకొని హ్యూబెనర్. అంతేగా, మీకు HLV కనబడిందంటే ఆన్సర్ ఈజ్ హ్యూబెనర్ అని ఉంటుంది. ఇది యాన్యువల్ ఇన్కమ్ ని బేస్ చేసుకొని ఇస్తారు. ఓకే, ఇన్సూరెన్స్ కంపెనీస్, లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను నేను. 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, 24. దాంట్లో ఒకటి గవర్నమెంట్, మన LIC ఇస్ గవర్నమెంట్, అండ్ 23 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్. ఓకే, LIC అండ్ 23 ప్రైవేట్ ఇన్సూరెన్స్, టోటల్ 24 ప్రైవేట్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. అవి ఎప్పుడు వచ్చినాయి? ప్రైవేటైజ్ అయిపోయిన తర్వాత, అంటే ప్రైవేట్ వాళ్ళకి స్టార్ట్ చేసిన తర్వాత. IRDA 2000లో 99 IRDA చట్టం ప్రకారం 2000లో IRDA స్టార్ట్ అయింది. 2014లో IRDAI దాన్ని చేంజ్ చేసినాం. ఆల్రెడీ మనం చూసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. జనరల్ ఇన్సూరెన్స్ 34 ఉన్నాయి. ఓకే, నేషనలైజేషన్ డే అంటే తెలుసు కదా, ఇన్సూరెన్స్ నేషనలైజేషన్ డే అంటే దాదాపు 240 కంపెనీలు మన ఇండియాలో బిఫోర్ ఇండిపెండెన్స్ ఉండే. అది అస్తవ్యస్తంగా ఉండే, ఒక నామ్స్ ఉండకపోయేది, ఒక బాడీ ఉండకపోయేది. దాన్ని అన్నింటినీ నేషనలైజ్ చేశారు. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ని కలిపి 5 crores ఇన్వెస్ట్మెంట్ చేసేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాక్ట్ తీసుకొచ్చి, ఇన్సూరెన్స్ యాక్ట్ అని తీసుకొచ్చి దాని ఇన్సూరెన్స్ ని నేషనలైజ్ చేశారు. అంటే గవర్నమెంట్ పరిధిలోకి తీసుకున్నారు. దానికి నామకరణం చేశారు. ఏం చేశారు? లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని, LIC అనేది 1956 సెప్టెంబర్ 1వ తారీఖున లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ని LIC యాక్ట్ క్రింద పార్లమెంట్ లో చట్టం చేసి ప్రారంభించారు. దీని ప్రకారము LIC ఇచ్చేటువంటి పాలసీలలో ప్రతి పైసా, కట్టేటువంటి ప్రతి పైసా, ప్రీమియం కి అండ్ ఇచ్చే బోనస్ కి ఎవ్రీథింగ్ గ్యారంటీడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గ్యారంటీగా ఉంటుంది. అది చట్టం, ఎటువంటి మార్పులు ఉండవు దాంట్లో, ఎందుకంటే అది దట్ ఈస్ యాక్ట్. సెప్టెంబర్ 1కి నేషనలైజ్ అయిపోయింది మనది LIC. సో లైఫ్ ఇన్సూరెన్స్ అయింది 1956 కదా. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ చెప్పాను కదా, జనరల్ ఇన్సూరెన్స్ అంటే నాన్ లైఫ్ అండ్ అదర్ దాన్ హ్యూమన్ లైఫ్. అది ఎప్పుడు అయిందంటే 1972 అయింది. 1972 గుర్తుపెట్టుకోండి. ఇది 1956లో అయితే 1956 ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్. 1972 అనేది జనరల్ ఇన్సూరెన్స్. దాన్ని గిబ్నా అంటారు. గిబ్నా, జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ నేషనలైజేషన్. ఓకే, గిబ్నా అనే చట్టము 1972, అది ఒకటి గిబ్నా అనుకున్నాం, GIBNA.
ఓకే, మల్హోత్రా కమిటీ 1994లో పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత మల్హోత్రా కమిటీ వేశారు. ఎలా పెనట్రేట్ అవ్వాలి, ఇంకా ఇన్సూరెన్స్ ఎలా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేస్తే మల్హోత్రా కమిటీ 1994లో వేస్తే అతను 1995లో రిపోర్ట్ ఇచ్చాడు. ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇవ్వండి, ఎల్ఐసి ఒకటే అయితే చేయలేదు, ఎల్ఐసితో పాటు ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇవ్వండి అంటే అప్పుడు దాన్ని రికమెండేషన్స్ తీసుకుని ఐఆర్డిఏ 1999లో స్థాపించారు. 2000 నుంచి ఐఆర్డిఏ స్టార్ట్ అయింది. ఓకే, ఫస్ట్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఓరియంటల్, ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఓరియంటల్ 1818లో స్టార్ట్ అయింది. ఇది గుర్తుపెట్టుకోండి, 1818. మీకు అన్ని నేను పెడతాను పీడిఎఫ్ కూడా. 1818లో ఫస్ట్ ఓరియంటల్, ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఓరియంటల్ 1818, 1818లో ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ. కాకపోతే నాట్ ఇండియన్, ఇది బ్రిటిష్ వాళ్ళు చేశారు కాల్కటాలో. ఓకే, కాల్కటాలో బ్రిటిష్ వాళ్ళు, ఇది ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ. కానీ మనది ఫస్ట్ ఇండియన్ అంటే మాత్రం బాంబే అష్యూరెన్స్ కంపెనీ, బాంబే అష్యూరెన్స్. ఫస్ట్ ఇండియన్, ఫస్ట్ ఇండియన్, ఫస్ట్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏంటి? బాంబే, బాంబే అష్యూరెన్స్. ఇప్పుడు లేదు ఇది. యాక్చువల్గా ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్ ఇండియా ఇది 1818 కాల్కటాలో, బట్ ఇది బ్రిటిష్ వాళ్ళతో అయింది. ఇండియన్ వాళ్ళు చేసిన వాళ్ళది ఏంటంటే ఫస్ట్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ అయితే బాంబే అష్యూరెన్స్ కంపెనీ. ఓకే, బాంబే అష్యూరెన్స్ కంపెనీ 1870లో అయింది, 1870లో, బట్ ఇట్ ఈస్ నాట్ దేర్. కాకపోతే ఓల్డెస్ట్ ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఇప్పటికి కూడా ఉంది నేషనల్ ఇన్సూరెన్స్. నేషనల్ ఇన్సూరెన్స్ 1907లో స్టార్ట్ అయింది. ఓకే, గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, ఇది ఒకటి ఫస్ట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇది 1818లో స్టార్ట్ అయింది. ఓరియంటల్ రాయలేదా? ఓరియంటల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఓరియంటల్ అండ్ బాంబే, రెండు ఫస్టే, ఓరియంటల్ బాంబే. కాకపోతే ఓరియంటల్ ఏమో 1818లోనే స్టార్ట్ అయింది బ్రిటిష్ వాళ్ళతో, ఇండియన్ వాళ్ళతో స్టార్ట్ అయింది బాంబే అష్యూరెన్స్ కంపెనీ. ఓకే, 1900 ఎప్పుడైంది ఇది? 1870లో కదా. ఓకే, 1880 అయితే ఇది 1870, గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే నేషనల్ ఇన్సూరెన్స్ ఉంది కదా, అది స్టిల్ ఇప్పటికి కూడా ఉంది. నేషనల్ ఇన్సూరెన్స్ 1907లో స్టార్ట్ అయింది. ఓల్డెస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ అంటే నేషనల్ ఇన్సూరెన్సే, ఆ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ నేషనల్ ఇన్సూరెన్స్ 1907లో స్టార్ట్ అయ్యి ఇప్పటికి కూడా ఇంకా ఆపరేషన్స్ లో ఉంది. ఈ బాంబేది ఫస్ట్ది కానీ ఇప్పుడు లేదు ఆపరేషన్స్ లో. ఇకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి హెల్త్ లో ఏమేమి ఉంటాయి? ఇండివిజువల్ అండ్ ఫ్యామిలీ ఫ్లోటర్. హెల్త్ లో ఇండివిజువల్ అంటే ఒకరికి ఇచ్చేది హెల్త్ ఇన్సూరెన్స్, అండ్ ఫ్యామిలీ ఫ్లోటర్. ఫ్యామిలీ ఫ్లోటర్ అంటే ఫ్యామిలీ మొత్తానికి ఇచ్చేది. ఓకే, ఇండివిజువల్ ఫ్యామిలీ ఫ్లోటర్. ఫ్యామిలీ అంటే వైఫ్, హస్బెండ్, చిల్డ్రన్, ఫాదర్, మదర్ ఇంక్లూడ్ కారు, వాళ్ళకి సపరేట్గా ఇవ్వాల్సి వస్తుంది. 24 hours హాస్పిటలైజేషన్ ఉండాలి కంపల్సరీగా ఇన్సూరెన్స్కి. అండ్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇండివిజువల్, ఫ్యామిలీ ఫ్లోటర్, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్. ఇండివిజువల్ అంటే ఒకరికి తీసుకునేది, ఫ్యామిలీ అంటే ఫ్యామిలీకి తీసుకునేది, గ్రూప్ అంటే అది ఎంప్లాయర్ ఇస్తారు ఒక గ్రూప్కు, ఆఫీసులలో ఇచ్చేది. ఓకే, పిఈడి అనేది ఒకటి వస్తుంది, అంటే ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ డిసీజెస్. పిఈడి ఇది హెల్త్ ఇన్సూరెన్స్ లో వస్తుంది. ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే ప్రీవియస్ గా ఏమైనా డిసీజెస్ ఎగ్జిస్టెన్స్ అవుతే వాటికి కవరేజ్ ఉండదు అప్ టు 48 months వరకు, డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. అప్ టు 48 months వరకు, అంటే ఆల్రెడీ ఏమైనా ఎగ్జిస్టింగ్ డిసీజ్ హార్ట్ అటాక్ ఉందనుకోండి, వాళ్ళు ఇంకొక 48 months వరకు దాన్ని కవర్ చేయరు. 48 months తర్వాత మళ్ళీ అది కవరేజ్ అవుతుంది. ఓకే, దాని పిఈడి ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ డిసీజ్ 48 months అని గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ ఫ్లోటర్, ఇండివిజువల్ అండ్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇది ఉన్నాయి దాంట్లో. టీపీఏ అంటే థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్, దీని మీద కూడా వస్తుంది. థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ అంటే ఇది ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించింది కాదు, థర్డ్ పార్టీ. ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ అనమాట. థర్డ్ పార్టీ అంటే బయట వాళ్ళు, మెడికల్ వాళ్ళు, ల్యాబ్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఉంటారు, వాళ్ళు మెడికల్ టెస్ట్ చేయడానికి కానీ అట్లాంటివి ముందు, అంటే మనకి ఏమైనా మెడికల్ టెస్ట్ పడింది అనుకోండి,
ఇన్సూరెన్స్ ఇవ్వడానికి టీపీఏకి పంపిస్తాం. వాళ్ళు చేసి మనకు రిపోర్ట్ ఇస్తారు. అది థర్డ్ పార్టీ. నెట్వర్క్ హాస్పిటల్స్ అంటారు ఇంకొకటి. అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ అంటే ఒక కంపెనీకి నెట్వర్క్ ఉంటుంది, ఈ హాస్పిటల్లో చేస్తే మీకు క్యాష్లెస్ వస్తుంది అని చెప్పేసి. అదర్ దాని నెట్వర్క్ అయితే మనం ఫస్ట్ క్యాష్ కట్టి రియంబర్స్మెంట్కి వెళ్ళాలి. నెట్వర్క్ హాస్పిటల్లో వెళ్తే మనకి క్యాష్లెస్ వస్తుంది. అది సింపుల్ గుర్తుపెట్టుకోండి. దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం ఫుల్గా. క్యాష్లెస్ ఉంటుంది, రియంబర్స్మెంట్ ఉంటుంది. ఇకపోతే ఈఎస్ఐ అంటే ఇవన్నీ రాకముందు ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అంటారు. ఈఎస్ఐ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, ప్రైవేట్ ఎంప్లాయీస్కి, చిన్న ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరికీ ఈఎస్ఐ ఉండేది ఫస్ట్. ఇప్పుడు కూడా ఉంది, ఈఎస్ఐ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అలా ఈఎస్ఐ. ఇది గవర్నమెంట్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ అంటారు. 1948లో స్టార్ట్ అయింది. తర్వాత 1948 తర్వాత సిజిహెచ్ఎస్ వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకు, సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనేది. ఈ ఈఎస్ఐ అనేది స్టేట్ గవర్నమెంట్ లో పనిచేసే ప్రైవేట్ కానీ చిన్న కంపెనీలు అందరికీ ఎంప్లాయీస్కి ఇస్తారు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇది ఇస్తారు. ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్, దాని గురించి చాలా యాక్చువల్ పెద్ద సబ్జెక్ట్ ఇది. అంటే ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే ఇన్సూరెన్స్ చేసేటువంటి ఎలిజిబిలిటీ, మనకు మన భాషలో చెప్పాలంటే ఎలిజిబిలిటీ అంటే ఒక పాలసీ హోల్డర్కి పాలసీ ఇవ్వాలి అంటే, ఒక పాలసీ అడిగాడు, పాలసీ ఇవ్వాలంటే అతనికి ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారనమాట. ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే అతనికి ఇన్సూరెన్స్ చేసుకునేటువంటి ఎలిజిబిలిటీ ఉండాలి. దానికి మెయిన్ ఒకటి ఏంటంటే అతను మేజర్ అయి ఉండాలి. కంపల్సరీగా మన పాలసీ అగ్రిమెంట్లోకి రావాలి అంటే, సైన్ చేయాలంటే మేజర్ అయి ఉండాలి. ఇంకొకటి మెంటల్ అయి ఉండదు, అంటే మైండ్ ప్రాపర్గా ఉండాలి. ఇంకొకటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు, ఇండియన్ అయి ఉండాలా. ఓకే, ఇలాంటివి కొన్ని కండిషన్స్ ఉంటాయి. తర్వాత ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఎవరి పైన ఉంటుంది? ఇప్పుడు నా పైన ఉంటుంది, నేను తీసుకోవాలంటే మా వైఫ్ పైన ఉంటుంది. ఎందుకంటే మా వైఫ్ పైన కూడా నేను డిపెండ్ కాబట్టి, అంటే స్పౌజ్ పైన, చిల్డ్రన్ పైన ఉంటుంది, పేరెంట్స్ పైన ఉంటుంది. అలా ఇంకొకటి కంపెనీలో వర్క్ చేసే వర్కర్కి వాళ్ళ ఓనర్ పైన ఉంటుంది. ఎందుకంటే ఓనర్ సడన్ గా డెత్ అయింది అనుకోండి, లాస్ కదా, అప్పుడు ఇన్సూరెన్స్ ఇచ్చేసి వీళ్ళ శాలరీలు ఇవ్వచ్చు, అట్లాంటివి. సో ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఎవరి పైన ఉంటుందంటే అది, అలా ఫ్రెండ్స్ వాళ్ళ పైన కాదు, అలాంటి పైన అదంటూ ఉండదు. ఇకపోతే ఇన్సూరెన్స్ ఏజెంట్ ఎగ్జామ్ కి 25 hours ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, మీరు రాస్తున్నారు కదా, దీనికి 24 hours ట్రైనింగ్, ఆల్రెడీ ట్రైనింగ్ సర్టిఫికేట్ తీసుకున్నాం కదా, 24 hours ట్రైనింగ్ ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కి, జనరల్ ఇన్సూరెన్స్ కి సపరేట్ లైసెన్సులు తీసుకోవాలా. ఆ రెండు తీసుకుంటే దాన్ని కాంపోజిట్ అంటారు. ఓకే, ఇప్పుడు మీరు రాసే ఎగ్జామ్ IC38 ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్. తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు, అది కూడా తీసుకుంటే 2 లైసెన్స్ ఉంటాయి. కాంపోజిట్ అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, జనరల్ ఇన్సూరెన్స్ ఉంది, కాంపోజిట్ లైసెన్స్ అంటారు. సో ఒక ఏజెంట్ అనేవాడు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీకి, LICకి, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ కి, తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ కి ఒక్కొక్క కంపెనీకి వర్క్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ 5,000 పాపులేషన్ లోపు ఉంటే రూరల్ అంటారు, 5,000 పాపులేషన్ అబోవ్ ఉంటే అర్బన్ అంటారు. అంటే అర్బన్ ఏజెంట్, రూరల్ ఏజెంట్ అని 2 కేటగిరీస్ ఉన్నాయి. మీకు అవసరం లేదు కానీ ఎగ్జామ్ లో వస్తే 5,000 పాపులేషన్, 5,000 బిలో, 5,000 అబోవ్, అంతే గుర్తుపెట్టుకోండి. తర్వాత ATC, ATD, 1010D నిన్న చెప్పాను కదా, ఆల్రెడీ వి డిస్కస్డ్. ATC, ATD, 1010D అంటే ఈ ఇన్సూరెన్స్ సెక్షన్స్. ATC ప్రకారం ఏంటి అంటే కట్టే ప్రీమియము మినహాయింపు వస్తుంది, వేవర్ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్. ATD వచ్చే మెచ్యూరిటీ వేవ్డ్ అండర్ ATD సెక్షన్. 1010D డెత్ క్లెయిమ్ వచ్చేది కూడా ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఓకే, అది మళ్ళీ ఒకసారి చెప్పాను మీకు. కాకపోతే కీమ్యాన్ క్లెయిమ్ ట్యాక్సబుల్, కీమ్యాన్ ఇన్సూరెన్స్ లో చేసేటువంటి క్లెయిమ్ ట్యాక్సబుల్, అది గుర్తుపెట్టుకోండి అంతే. యాక్చురీ అంటే ప్రీమియమ్స్ డిసైడ్ చేసేది, ప్రొడక్ట్స్ డిజైన్ చేసేది యాక్చురీ డిపార్ట్మెంట్ అనమాట. వాళ్ళు గణిత శాస్త్రంలో అండ్ వాటిలో బాగా పర్ఫెక్ట్ గా ఉంటారు. వాళ్ళు ఒక సపరేట్ డిపార్ట్మెంట్, వాళ్ళంతా సెన్సర్స్ తీసుకుంటుంటారు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలా చనిపోతున్నారు, ఎక్కడ ఏ వర్క్ చేసే వాళ్ళు ఎలా డెత్ ఉంది, డెత్ రేట్ ఎలా ఉంది, ఎలా చేంజెస్ అవుతున్నాయి, అంతా ఎప్పుడు వాళ్ళు రీసెర్చ్ చేస్తూ వాళ్ళు క్లియర్ గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకు ఎంత ప్రీమియం ఇవ్వాలి, ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి, ఆ ప్రోడక్ట్ బోనస్ ఎంత ఇవ్వచ్చు, అవన్నీ వాళ్ళు డిజైన్ చేస్తారు. వాటిని ఏమంటారు? వాళ్ళను యాక్చురీస్. వీళ్ళకి మార్కెటింగ్ ఏం సంబంధం ఉండదు, మనకు కనబడరు కూడా, ఎక్కడ ఉంటారు సెంట్రల్ ఆఫీస్ లో. వాళ్ళది యాక్చురీస్. వాళ్ళు ఏం చేస్తారు? ప్రొడక్ట్ డిజైన్, ప్రీమియం క్యాలిక్యులేషన్స్, అట్లాంటివన్నీ వాళ్ళు యాక్చురీస్ చూసుకుంటారు. గణాంకాలు. ఫాస్ట్ అండర్ రైటర్ అంటే చెప్పాను కదా, ప్రైమరీ అండర్ రైటర్ ఈస్ ఏజెంట్,
అండర్ రైటింగ్ అంటే పాలసీ ఇవ్వాలా వద్దా లేదంటే పోస్ట్పోన్ చేయాలని డిసైడ్ చేసేవాడు. అండర్ రైటర్ ఎవరు? అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కంపెనీలో ఎల్ఐసిలో కానీ ఏవో అంటారు అలా, వాళ్ళు ఇవ్వాలా వద్దా అని డిసైడ్ చేస్తారు. లేదంటే పోస్ట్పోన్ చేయొచ్చు, లేదంటే రిక్వైర్మెంట్స్ అడగచ్చు, హెల్త్ రిక్వైర్మెంట్స్ అడగచ్చు, ఇంకేమైనా వాళ్ళ శాలరీ గురించి రిక్వైర్మెంట్స్ అడగచ్చు, ఆయనకి ఏదంటే అది చేయొచ్చు అండర్ రైటర్. ఓకే, ఆయన న్యూమెరికల్ మెథడ్ యూజ్ చేస్తారు ఎక్కువగా. క్వశ్చన్ వస్తుంది యాక్చువల్లీ న్యూమెరికల్ మెథడ్ అంటే అది ఆన్సర్ పెట్టండి న్యూమెరికల్ మెథడ్ తోని. ఎఫ్టీఆర్ చదువుకున్నాం కదా, ఫస్ట్ ప్రీమియం కట్టంగా ఎఫ్టీఆర్, అదే ఎవిడెన్స్. తర్వాత ఎవిడెన్స్, యాక్చువల్ ఎవిడెన్స్ అంటే డాక్యుమెంట్, అంటే పాలసీ తీసుకున్నారా అనే దానికి ఎవిడెన్స్ ఏంటి అని అడుగుతారు. డాక్యుమెంట్, పాలసీ డాక్యుమెంట్. ఓకే, పాలసీ డాక్యుమెంట్ లో షెడ్యూల్ అండ్ ఇవి ఉంటుంది. ఓకే, దాని గురించి చదివితే కొద్దిగా టెస్ట్గానే ఉంటుంది. ఓకే, మళ్ళీ ఇంకా చూద్దాము. ఒక్కసారి చదవండి అన్ని, జస్ట్ గో త్రూ ఆల్ ద వీడియోస్. అండ్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అట్లీస్ట్ ఒక 5 to 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి చూడండి. 5 to 10 క్వశ్చన్స్ పర్ఫెక్ట్ గా. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే ఎగ్జామ్ పేపర్ ఓపెన్ చేయగానే చాలా టఫ్ గా అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ తెలుగులో కానీ అదర్ దాన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చాలా టఫ్ గా ఉంటుంది. వాళ్ళ భాషనే మనకు అర్థం అవ్వదు, ఏం చదివిన క్వశ్చన్స్ లో అనిపేవు. వెళ్తూ ఉండండి, అక్కడక్కడ చదివిన క్వశ్చన్స్ వస్తాయి. పెద్ద లెంత్ గా ఉన్న క్వశ్చన్స్ అసలు ముట్టుకోకండి. ఫస్ట్ ఈజీగా ఉన్నాయి 5 to 10 క్వశ్చన్స్ మినిమం చేయడానికి ప్రయత్నించండి. ఆ 10 క్వశ్చన్స్ మీరు చేసిన వాటిలో ఏ ఆన్సర్ అయితే పెట్టారో అదర్ దాన్ దట్ మీకు ఆ 5 to 10 లో ఎక్కువగా బి వచ్చింది అనుకోండి, బి పెట్టకండి మళ్ళీ. ఓకే, సి వచ్చింది అనుకోండి, సి పెట్టకండి అలా. సో అండ్ ఆల్ ఆఫ్ ద అబౌవ్ ఉన్న ఆన్సర్స్ అన్ని అటెంప్ట్ చేయండి, అది పెట్టండి, చూస్ చేసుకోండి, మాక్సిమం కరెక్ట్ అవుతుంది. తర్వాత లాస్ట్ ఒక 10 minutes ఉండనగా అప్పుడు మీరు ఏవైతే అటెంప్ట్ చేయలేదో అవి ఒకే ఆన్సర్ పెట్టండి. ఐదర్ బి ఐదర్ సి, అట్లా ఏదైనా ఒకటి చూస్ చేసుకుని అవే ఆన్సర్స్ పెట్టండి. సో 50 మార్క్స్ ఉంటుంది, 60 minutes ఉంటుంది. ఈజీ, పాస్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఏంటంటే ప్యానిక్ కాకూడదు, చూడగానే ప్యానిక్ కాకూడదు. టఫ్ గా అనిపిస్తుంది, నో ప్రాబ్లం. అందులో మనకేం 90% 80% రావాల్సిన అవసరం లేదు. సింపుల్ గా 17 మార్క్స్, 15 to 17 మార్క్స్ వస్తే చాలు. ఓకే, ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.